అనదర్ డైమెన్షన్ కూడా ఒకటి ఉందండి. ఆహ్, ఈ యొక్క బెట్టింగ్ గేమ్స్ లాంటివి అంటారు చూసారా? అవును. ఇట్లాంటివన్నీ కూడానండి ఈ సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రమోషన్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఒక డ్రెస్ ఉందండి, బాగుంది అనిపించవచ్చు, కొనేసుకుంటారు. అది ఫేక్ అయి ఉండొచ్చు, లేకపోతే మోసం చేసేవాడు డబ్బులు తీసుకుంటాడు. ఎక్కువ మీకు సోషల్ మీడియాలో వచ్చే వాటిలోనండి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ యూత్ని టార్గెట్ చేస్తూ ప్రొడక్ట్స్ పబ్లిసిటీ చేసి మార్కెటింగ్ చేస్తారండి. ఇన్స్టాగ్రామ్ వాడికి వచ్చే డబ్బులు యూత్ ప్రొడక్ట్స్ మీద వస్తున్నాయి. ఆయనకి వాడి రెవెన్యూ మొత్తాన్ని తీస్తే సోషల్ మీడియా అకౌంట్ వల్ల వచ్చే డబ్బులు కాదు, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పబ్లిసిటీ చేయడం వల్ల వస్తున్నాయి కదా. ఆ పబ్లిసిటీ చేసి ప్రొడక్ట్స్లో ఎక్కువ టార్గెట్ ఓన్లీ యూత్ ఉంటుంది. ఎంటర్టైన్మెంటు, సెక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంటెంట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఫేస్ మాస్క్, లేకపోతే ఏదో ప్లాస్టిక్ సర్జరీలు, లేకపోతే ఎలా చేయడం, ఇలా సంథింగ్ ఈ టైపే ఉంటాయండి. అన్ని అన్వాంటెడ్ థింగ్స్ ప్రొడక్ట్స్ని మీకు ఇమీడియట్గా ప్రమోట్ చేస్తున్నాడు. టార్గెట్ యూత్ కాబట్టి వీళ్ళకి అకౌంటే లేకపోతే వాడికి ప్రాఫిట్ రాదని. సో డెఫినెట్గా ఇదొక యాంగిల్ ఉంటుందండి. అంటే పిల్లలు బెట్టింగ్ గేమ్లకి వెళ్ళిపోవడాలో, లేకపోతేనేమో ఎక్కువగానే డిప్రెషన్లోకి వెళ్ళటం చూస్తున్నామండి. లోన్లీనెస్, సూసైడల్ థాట్స్, సైబర్ క్రైమ్స్, ఇవన్నీ కూడానండి దీనికి లింకేనండి. ఇట్స్ నాట్ దట్ నేనేమి సోషల్ మీడియా వాడి వేరే రకంగా పాడవుతున్నారు అన్నది కొంతమంది మంచి పీపులే, వాళ్ళేమో అన్వాంటెడ్ థింగ్స్ చూడరు, మిగతా రకంగా కూడా డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా మనం అంటున్నాను నేను. అది కూడా చూడాలి కదండి. సో ఇది మరి అన్ని రకాలుగా, ఇట్స్ నాట్ దట్ అన్ని రకాలుగా కూడా చిన్నపిల్లలకి వాళ్ళ పుస్తకాలు చదవడం అనేది పోయిందండి. బుక్స్ రీడింగ్ పోయింది. అందుకనే ఫిన్లాండ్ లాంటి దేశంలో కూడా అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ నుంచి బ్లాక్ బోర్డ్లోకి వచ్చేసారండి. 2026 చెప్తున్నాను నేను విషయం. వాళ్ళు దే టుక్ ద డెసిషన్. అసలు మేము డిజిటల్ బోర్డు మీద పాఠాలు చెప్పాం, మళ్ళీ బోర్డు మీద చెప్తాం, డివైసెస్ అలౌ చెయ్యం, చేత్తో రాయాలి అని చచ్చినట్టుగా ఫిన్లాండ్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. అమెరికా ఆలోచిస్తుంది, ఇప్పుడు ఆస్ట్రేలియా ఆలోచిస్తుంది. రెగ్యులర్ ట్రెడిషనల్ బుక్ పేపర్ పెన్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తున్నాం మనం. చాలామంది చెప్పొచ్చు ఏ టెక్నాలజీ వస్తుంది, వీడియోలు వస్తున్నాయి, లేకపోతే మనం చదువు నేర్చుకుంటున్నాం, చదువు చాలా ఈజీ అయిపోయింది, ఏ టీచర్ వచ్చాడు, ఎంత మీరు ఓదండే. దానివల్ల నష్టమే జరుగుతుంది ఎక్కువ మందికి. లాభం జరుగుతుంది, తక్కువ మందికి లాభం జరుగుతుంది. నేను జరగట్లేదని చెప్పట్లేదు, తక్కువ మంది జరుగుతుంది. బట్ ఇదంతా ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్స్ కూడా రియలైజ్ వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు దీనిలాగానే, దీనికి ఉదాహరణ ఫిన్లాండ్ గవర్నమెంట్. ఇప్పుడు సోషల్ మీడియాకి ఎలాగైతే ఇది వచ్చిందో ఫిన్లాండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అంతా ట్రెడిషన్లోకి వచ్చింది.